చూస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా ఉన్నట్టు ప్రజానికం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి మరి స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఒక జీవో ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఇస్తే మేము సంతోషిస్తాం. కానీ మళ్ళీ అందులో కోతలు పెట్టి తల్లిని మోసం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు. అలాగే రెండోది ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు నిజంగా మరి పంటలు వేసేటువంటి టైంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పెట్టుబడి నిమిత్తం వారికి పెట్టుబడులు అవసరం. అటువంటి తరుణంలో వారికి రైతు భరోసా డబ్బు ఇంతవరకు జమ కాలేదు. కానీ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి పదవునంతా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో లేదా వంచడానికో లేదా ఆయన మీద పది ఏడవడమే తప్ప ప్రజా ప్రయోజనాలు ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇవాళ ఏదన్నా తప్పులుంటే మీ దగ్గర అధికారం ఉంది, యాక్షన్ తీసుకోండి, ఎంతటి వారి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈరోజు ఏదైతే రైతులు ముఖ్యంగా 3 నెలలు అయిపోయి కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా వెలవెల్లాడుతున్నారు. ముఖ్యంగా సుమారు 49 కోట్ల రూపాయలు ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పండించిన పంటకి మరి డబ్బు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా మన రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే జమ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మఒడి విషయంలో మీరు ప్రతిదానికి జగన్మోహన్ గారితో పోల్చుకుంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా డే టు టైం చెప్పేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తం ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజల్ని హామీలతో మోసం చేశారో మేమంటూ ఉన్నాం, అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం అనుకుంటే ఆయన ఇమీడియట్గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పులు చేస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి, దాని మీద మీరు చర్యలు తీసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజలకు జవాబుదారీగా ఎవరికి ఎప్పుడు డబ్బులు వేస్తారో మరి ఒక డే టు టైము క్యాలెండర్ చెప్పి చేశారు. మీ అందరికీ కూడా తెలుసు భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అనే మాట చెప్పారు. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుకని అడ్డంగా దోచుకు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యేంద్రరావు గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లాయిదొడ్డి దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి 300 రూపాయలు లోకల్ లారీలకి బయట వాటికి 500 రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిని కొంతమంది బ్రోకర్లు అక్కడ పెట్టి వసూళ్లు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. రెండోది ఏదైతే పూరేటి వారి చెరువు దగ్గర మరి ఇంకొక స్టాక్ పాయింట్ ఉంది. ఆ స్టాక్ పాయింట్లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకు మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి 10,000 రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డ్లోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం.